హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. రీసెంట్గా మనకి 1 జూలై 2025 నాడు డిజిటల్ ఇండియా మిషన్ లాంచ్ చేసి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. దాని గురించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. డిజిటల్ ఇండియా మిషన్ అన్నటువంటి దాన్ని 1 జూలై 2015 నాడు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, మన భారతదేశాన్ని డిజిటల్లీ ఎంపవర్ చేయటం కోసం అని చెప్పేసి సొసైటీని వీళ్ళందరినీ డిజిటల్లీ ఎంపవర్ చేసి ఎకానమీని పెంచడం కోసం అని చెప్పేసి డిజిటల్ ఇండియా మిషన్ అన్నటువంటిది లాంచ్ చేశారు. అయితే దీంట్లో టోటల్గా 9 కీ పిల్లర్స్ ఉన్నాయి. అంటే 9 రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి దీన్ని అంటే డెవలప్ చేయటాన్ని, అంటే వాటన్నిటిని డిజిటలైజ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. ఆ 9 పిల్లర్స్లో ఏమేమి ఉన్నాయండి అంటే, బ్రాడ్బ్యాండ్ హైవేస్ ఉన్నాయి, మొబైల్ కనెక్టివిటీ ఉంది, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, ఈ గవర్నెన్స్, ఈ క్రాంతి అంటే అంటే ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనమాట, ఈ క్రాంతి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ ఫర్ జాబ్స్, అదేవిధంగా ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్స్. టోటల్గా ఈ 9 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 9 పిల్లర్స్లో కూడా పురోగతి సాధించింది. 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏవైనా ఉంటే, ఇలాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే 10 ఇయర్స్ కంప్లీట్ అయినా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మనకు ఒక స్కీమ్ కూడా 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ముద్రా యోజన స్కీమ్ 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, అది 1 సెకండ్, స్వచ్ఛ భారత్ మిషన్ అభియాన్, అది 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇట్లాంటి ఒక డికేడ్ కంప్లీట్ చేసుకునేవి ఏమన్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి, ఏ ఇయరో గుర్తుపెట్టుకోండి, దాని మోటో గుర్తుపెట్టుకోండి. ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని ద్వారా ఏమేమి సక్సెస్ ఇప్పటివరకు సాధించామనంటే, దీని తర్వాతనే, ఇది లాంచ్ చేసిన తర్వాతనే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి 2016లో లాంచ్ చేశాం. అది ఇప్పుడు చాలా సక్సెస్ అయ్యింది, మనందరికీ తెలుసు. యూపీఐ, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, డిజీ లాకర్, అంటే మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం డిజిటలైజ్ చేసి ఎలక్ట్రానిక్ పద్ధతిలో సేవ్ చేసుకుంటాం. ఎప్పుడైనా ఫిజికల్ కాపీస్ పోతే దాంట్లో ఉంటాయని చెప్పేసి డిజీ లాకర్. అది ఆరోగ్య సేతు, ఉమంగ్, ఈ సంజీవని, దీక్ష, స్వయం, ఈనామ్, నేషనల్ అగ్రికల్చర్ ఎలక్ట్రానిక్ ఈ నేషనల్ మార్కెట్ అనమాట, అది వచ్చేసి అగ్రికల్చర్ రంగంలో. భారత్ నెట్, ఇట్లా చాలా రంగాల్లో పురోగతిని సాధించింది. కాబట్టి 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 1 జూలైకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి. సేమ్ ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా అప్పుడే లాంచ్ చేశాం 1 జూలై 2017 నాడు. ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అది మాత్రమే కాదు, చార్టెడ్ అకౌంటెంట్స్ డే కూడా 1 జూలైనే సెలబ్రేట్ చేస్తాం. ఎస్బీఐ ఫౌండేషన్ డే కూడా జూలై 1నే సెలబ్రేట్ చేస్తాం. ఇలాంటి అప్డేట్స్ కావాలి అంటే డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.